చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దుల్మిట మండలాల ప్రజలందరికీ చేర్యాల రెవెన్యూ డివిజన్ సమితి తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వాట్సాప్ గ్రూపులలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ పేరున ఒక స్టేట్మెంటు వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. దాన్ని మేము చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీకి ప్రస్తుతం ఎవరు చైర్మన్గా లేరు. మొన్న 2023 ఎన్నికలప్పుడే చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఉద్యమం సాగింది. అప్పటి వరకు ఉన్న ఇద్దరు చైర్మన్లు వివిధ రాజకీయ పార్టీల్లోకి వెళ్ళడంతో ప్రస్తుతానికి చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. అయినా కూడా భైరవభట్ల చక్రధర్ అనే వ్యక్తి జేఏసీ చైర్మన్ తానే అన్నట్టుగా మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రజల ఆకాంక్షను గమనించి చేర్యాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సమితి స్థాపించి అనేక సమావేశాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించి 2019లో భైరవభట్ల చక్రధర్ అనే వ్యక్తిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఒక 2-3 కార్యక్రమాలు చేసిన పిదప వేరే విషయాల్లో రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ అనే పేరు చెప్పుకుని ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల చేర్యాల అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అతన్ని చైర్మన్గా తొలగించడం జరిగింది. ఆ తదుపరి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి ద్వారానే అప్పుడున్న మంత్రులు హరీష్ రావు గారికి కానీ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ అనేక వినతి పత్రాలు ఇచ్చి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలోనే కొనసాగించబడింది. తదుపరి 2022లో మళ్ళీ డాక్టర్ రామగల్ల పరమేశ్వర గారిని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. పరమేశ్వర గారి చైర్మన్ ఎన్నిక తర్వాత రెవెన్యూ డివిజన్ ఉద్యమం మరింత తారాస్థాయికి చేరింది. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దుల్మిట మండలాల్లోని ప్రతి గ్రామంలో కమిటీ వేసి అన్ని గ్రామాలను ఏకం చేసి కలెక్టరేట్ వరకు ఉద్యమం కానీ, ఒక నెల రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కానీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం లేనిదే ఎన్నికల్లో గెలవలేము అనే స్థాయికి తీసుకొచ్చిన పంత చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితిది. అలాంటి ఉద్యమాన్ని కొంత తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో భైరవభట్ల చక్రధర్ అనే వ్యక్తి అప్పుడు ఉద్యమాన్ని నీరుగార్చాలని ఇంకో రెండో టెంట్ వేసి కొన్ని కార్యక్రమాలు చేసినా కూడా కేవలం చేర్యాల ప్రాంత గౌరవం కోసం మేము ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన పదే ఇప్పటికీ కూడా నేనే చేర్యాల రెవెన్యూ డివిజన్ చేసి చైర్మన్ అని చెప్పుకొని ఏదో ఇవాళ వాట్సాప్లో ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ నాకు ఒక్కనికే సొంతం అన్నట్టుగా మాట్లాడుతుండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి చేర్యాల రెవెన్యూ డివిజన్ అయిన సొత్తేం కాదు. చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి ఏదన్నా వ్యతిరేక మాటలు మాట్లాడితే చేర్యాల ప్రాంత ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమం అనేది చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దుల్మిట 4 మండలాల ప్రజల ఆత్మగౌరవ పునాదుల మీద, అస్తిత్వ పునాదుల మీద ఏర్పడ్డది. కాబట్టి ఉద్యమాన్ని తాకట్టు పెట్టే విధంగా, ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఏదైనా ప్రకటనలు చేస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్ సమితి తరఫున 4 మండలాల ప్రజల సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇకపైన అఖిలపక్షం ఆధ్వర్యంలోనే ఏదైనా ఉంటే నిర్ణయం తీసుకోవాలి తప్ప ఎవరూ వ్యక్తిగతంగా రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని కూడా హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలప్పుడు చైర్మన్ ఎవరూ లేరు కారణంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం కేటాయించాము. 10 నెలలు కావస్తుంది. వీళ్ళు కూడా మొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా అని చెప్పారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా మాటిచ్చారు. అయినా 10 నెలల సమయం వాళ్ళకి ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా చేర్యాల రెవెన్యూ డివిజన్ మీద స్పష్టమైన ప్రకటన రాలేదు. కాబట్టి మళ్ళీ కొత్త చైర్మన్ ఎన్నుకునే విధంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇప్పటికే 2-3 సమావేశాలు నిర్వహించాము. త్వరలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలోనే ఆ ఎన్నిక ఉంటుంది. తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించబడుతుంది. అప్పటి వరకు చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీకి ఎటువంటి చైర్మన్ లేరు.
దయచేసి ప్రజలు కానీ, పత్రికా సోదరులు కానీ, ఎవరైనా పోలీస్ శాఖ వారు కానీ ఈ జేఏసీ చైర్మన్ పేరు చెప్పి ఎలాంటి ప్రకటనలు వచ్చినా నమ్మవద్దు అని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరఫున విన్నపిస్తున్నాం. జై చేర్యాల, జై జై చేర్యాల. చేర్యాల, మద్దూరు, కుమరవెల్లి, దూల్బిట్ట 4 మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని 2016 నుండి ఉద్యమం చేయడం జరుగుతుంది. 2016లో జిల్లాల పునర్విభజన జరిగినప్పటి నుంచి చేర్యాల అస్తిత్వం కోసం ఉద్యమం స్టార్ట్ చేసినాం. పాత బస్టాండ్ అడ్డగా ఒక 4 వ్యక్తులతో డివిజన్ ఉద్యమం స్టార్ట్ అయింది. మొదట్లో విద్యార్థి సంఘాలను కలుపుకొని, విద్యార్థులను, కాలేజీల పిల్లలను కలుపుకొని ఒక పెద్ద ర్యాలీ తీసిన తర్వాత ఇందులో మేమే ఉంటే బాగుండదని వివిధ కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, రాజకీయాలను కలుపుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక జేఏసీగా ఏర్పాటు చేసినాం 2010. ఆ జేఏసీలో మొదటగా చైర్మన్గా భైరవభట్ల చక్రధర్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఒక 2 కార్యక్రమాలే చేయగలిగినాం. అది మేము ఇక్కడ ఉన్న సాధన సమితి సభ్యులం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అన్ని మేము చేస్తేనే అతను వచ్చి ఇక్కడ ప్రెస్ ముందు ఫోటోలకు పోజులు ఇచ్చి కార్యక్రమాలు చేయడం జరిగింది. అసలు ఆయనతో ఏం కాలేదు. మేము ముందుండి కార్యక్రమం డిజైన్ చేస్తే ఆయన ముందుకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చింది అంతే. ఇలా జరుగుతుండగా ఆయన ఎక్కడో హైదరాబాద్ నుండి ఇక్కడ కార్యక్రమానికి అసలు సపోర్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ అసలు ఉద్యమం కుంటుపడితే ఈ చక్రధర్ అనే వ్యక్తి ఉద్యమానికి అసలు సరిపోడు అని మళ్ళీ 2023లో డాక్టర్ పరమేశ్వర్ గారిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసి, నిరాహార దీక్షలు చేసి ఒక కొలికి తీసుకొచ్చినాం. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందు కార్యక్రమాలు చేసినాం, అయిపోయింది. ఎలక్షన్ తర్వాత ఆయన కొత్తగా ఇప్పుడు సోషల్ మీడియాలకు వచ్చి నేను చైర్మన్ని అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని సాధనా సమితి తరఫున ఖండిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వరకు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో డాక్టర్ పరమేశ్వర్ గారు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అతన్ని అక్కడి వరకే చైర్మన్గా పరిగణించడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత మాత్రం అసలు జేఏసీ చైర్మన్ అనే వ్యక్తి ఎవరు లేరు. దాని గురించే గత 2 నెలల నుంచి వెళ్ళి మీటింగులు పెట్టి ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో నేను చైర్మన్ని అని చెప్పుకుంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్టు? మరి చైర్మన్ పేరు చెప్పుకొని ఎక్కడెక్కడ ఎన్ని దందాలు చేస్తున్నాడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. జేఏసీ చైర్మన్ అని చెప్పుకుంటే మాత్రం చేర్యాల ప్రజలు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆ రోజు 2018లో జేఏసీ కమిటీ ఏర్పడ్డప్పుడు ఆ కమిటీలో ఇక్కడ ఉన్న అందరం సభ్యులమే. నిన్ను పక్కకు పెట్టిన విషయం వీళ్ళందరికీ తెలుసు. నువ్వు ఒక్కడివే నాకే సంబంధించి ఇప్పుడు జేఏసీ చైర్మన్, జేఏసీ అనే పదం ఎవరైనా ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు పెడతాం, అది పెడతామంటే జేఏసీ అనేది నీకు ఒక్కడి సొత్తు కాదు. నువ్వు ఏదో కేసులు పెడతానంటే ఇక్కడ భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ నువ్వు కనుక జేఏసీ చైర్మన్ అని ఎక్కడ చెప్పుకున్నా చేర్యాల ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు. రెవెన్యూ డివిజన్ సాధన సమితి తరఫున హెచ్చరిస్తున్నాం. నూతన జేఏసీ చైర్మన్ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయన చైర్మన్ ఆధ్వర్యంలోనే ఉద్యమ ప్రణాళిక ఏర్పాటు చేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పడే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది.